కొరియర్ వేసినప్పటి నుంచి ఎప్పుడొస్తుందని వేయికలతో ఎదురు చూస్తాం. తీరా వచ్చే రోజు అయితే బయటికెళ్ళాల్సొచ్చింది. సో, ఇంకా వాళ్ళు మెసేజ్ చేశారనమాట. పలానా టైంలో వచ్చి డెలివరీ చేస్తామని. ఇంకా మళ్ళీ వాళ్ళతో తలనొప్పి, ఇంక మళ్ళీ మనకి వస్తుందంటే ఆనందం తట్టుకోలేం గదా! సరే ఇంటి ముందు పెట్టేసి వెళ్ళండి అని చెప్పి మెసేజ్ చేస్తారనమాట. ఆ లింక్ అనేది ఇన్ కేస్ మనము లేకున్నా ఎప్పుడు డెలివరీ టైము ఏదన్నా మెన్షన్ చేసుకోవచ్చు. అందుకే ఇంకా ఆ లింక్ ఓపెన్ చేసేసి వాళ్ళకైతే మెన్షన్ చేసేసాము. ఇంకా దీని అమౌంట్ వచ్చేసి 15 కిలోస్ అబవ్ అయితే మనకి 450 అని చెప్పారు. తక్కువ అయితే అంటే పండుగ సీజన్‌లోనే ఆఫర్ అది. తక్కువ అయితే 560 సంథింగ్ అని చెప్పారు. ఇంకా అందుకే ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా థింగ్స్ యాడ్ చేపించుకున్నాను. సరే ఎలాగో వస్తుంది గదా అని చెప్పి. ఇంకా కొరియర్ అయితే ఓపెన్ చేసేసి చూసేద్దాము ఏముంటాయో. ఏముంటాయండి బట్టలు, ఊరగాయలు కాకపోతే ఇప్పుడు పండగ కాబట్టి స్వీట్లు. పండగ గాకున్నా గూడా ఇంకా కొరియర్ వస్తుందంటే స్వీట్లు తెప్పించుకుంటాం గదా! సో, కొరియర్ వచ్చింది సంతోషమే గాదు గదా! చాలామందైతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చూసాను. చాలామందికి తెలియదు. ఈ పేపర్స్ ఉంటాయి గదా! అంటించి ఇవైతే కష్టమైన నష్టమైనా గూడా అవైతే తీసేసి పడేయండి. మన డీటెయిల్స్ ఎక్కడ ఉంచొద్దు. సో, ఒక్కొక్కరికి £1000 పడిందంట యూకేలో చాలామందికి. సో, జాగ్రత్తండి. ఇక్కడ ప్రతీదీ రూల్సేననమాట. ఇక్కడ చాలామంది ట్రాష్‌కి గూడా థౌసండ్స్ ఆఫ్ పౌండ్స్ పే చేసిన వాళ్ళున్నారు. సో, చాలా జాగ్రత్తగుండాలి. సో, ఆ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాము. ఇదైతే దీనికోసం మెయిన్ ఓపెన్ చేశా అనమాట. మా అమ్మ ఫోన్ చేసి ఇది ఉందో లేదో ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పింది. ఇదైతే మా అమ్మ తన కోసం బుక్ చేపిచ్చుకునిందంట ఇంట్లోకి షీట్ కావాలంటే. సో, అదైతే నా కొరియర్‌లో వచ్చేసింది. సో, దానికైతే పదే పదే ఫోన్ చేసి అది చెప్పు నేను లేకుంటే కొరియర్ వాళ్ళని కనుక్కోవాలి నేను అని చెప్పి అనిందనమాట. ఇవన్నీ అయితే క్లాత్స్ ఇవైతే నైటీలు. నాకైతే ఈ కలర్ పిచ్చ ఇష్టం రెడ్ అండ్ బ్లాక్. అందుకే చూస్తానే నేనైతే బుక్ చేసేసుకున్నాను. సో, అది ఎలా సరిగ్గా లేదని చెప్పినా కూడా మా అమ్మ నాకైతే అదే ఇష్టము. నాకు పర్లేదు ఎట్లున్నా అని చెప్పి పంపించేసేయమన్నాను. అంటే అమ్మ చెక్ చేసి కొన్ని చెప్తా ఉంటది. బుక్ చేసినవి చాలా వరకు రిటర్న్ పెడతా ఉంటా మ్యాక్సిమము. కానీ కొన్నైతే కలర్స్ నచ్చి అట్లా కొన్ని నచ్చినవి ఉంచుకుంటుంటా అనమాట. ఇట్లా కార్డ్ సెట్స్ ఇవన్నీ. సో, ఇవన్నీ అయితే మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేసేసి పెట్టేస్తా. ఈ క్లాత్స్ అవి లింక్స్ అవన్నీ గూడాను. సో, ఎక్కడ మిక్కీ మౌస్ కనిపించినా కూడా మా పాప కోసం అయితే తీసేసుకోవాల్సొస్తుంది. తనకి మిక్కీ మౌస్ అంటే అంత పిచ్చి. ఇప్పుడైతే కాసేపు ట్రాష్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అబ్రాడ్స్‌లో ట్రాష్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్రాడ్స్‌లోనే కాదండి నార్మల్‌గా గూడా మనము పేపర్స్ ఏవైనా పనికిరానివి ఆధార్ కార్డులని మనం ఎటువంటివైనా బ్యాంకువి అట్లాంటివి డీటెయిల్స్ ఉన్నవి పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. అట్లా కాకుండా చింపి పడేసేది నేర్చుకోండి. సో, చాలామంది చేస్తారు. చేయని వాళ్ళ గురించి చెప్తున్నాము. మనం ఏముందిలే అనుకుంటాము. అలా డేటా మిస్‌యూజ్ అయిపోతుంది. మన వీడియో మెయిన్ టార్గెట్ కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే. ఏముందండి కొరియర్ తెప్పించుకుంటాము. ఎవరికి అవసరమైంది వాళ్ళు మనం షేర్ చేసేస్తుంటాము. ఆ ఆనందంలో మనము వీడియో తీసే ఆనందంలో అడ్రస్ కనిపిస్తుందా, ఫోన్ నెంబర్ కనిపిస్తుందా ఇవేం పట్టించుకోము. సో, అలాంటివి కూడా మనము సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మన డేటా అనేది మిస్‌లీడ్ అయిపోతుంది. సో, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను. మెయిన్ అబ్రాడ్స్‌లో ఏంటంటే మన డేటా పోవడమే కాకుండా మనీ కూడా ఇక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే ఇట్లా బాక్సుల మీద స్టిక్కర్స్ అట్లానే పెట్టేసి పడేయడం వల్ల నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన చాలామంది థౌసండ్స్ ఆఫ్ పౌండ్స్ వచ్చేసి ఫైన్ కట్టున్నారనమాట. అంతేనండి ఇక్కడ ఈజీగా వేసేస్తారు. ట్రాష్ అనేది చాలా జాగ్రత్తగా చూస్తారు. మెయిన్ బ్లాక్ బిన్‌లో మనము ఏది పడితే అది ఎలక్ట్రానిక్స్, సెల్స్, బ్యాటరీస్ ఇలా ఏవి పడితే అవి వేస్తాము. కమ్యూనిటీస్‌లో అపార్ట్మెంట్స్‌లో ఉన్నప్పుడు పెద్దగా తెలీదు. అందరూ తీసుకెళ్ళి ఒకే బిన్‌లో వేసేస్తారు. ట్రాష్ వాళ్ళు వచ్చి ఒకేసారి బిన్ వేసేసుకుంటారనమాట. ఆ ట్రక్కే తీసి వేసుకుంటుంది కాబట్టి అంతగా గమనించరు. సో, సింగిల్‌గా ఉన్నప్పుడు చాలా వరకు గమనిస్తూ ఉంటారు. అంటే వెయిటేజ్‌ని బట్టి అట్లా స్కాన్ చేసి చెక్ చేస్తుంటారనమాట. కొంచెం తేడాగా అనిపిస్తే. సో, మీకు ఎవరికైనా తెలియకుంటే కౌన్సిల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఏ కౌన్సిల్‌లో ఉంటే ఆ కౌన్సిల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి వాట్ గోస్ ఇన్ మై బిన్ అని చెప్పి చెక్ చేయండి. మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అంటే ప్రతీదీ డీటెయిల్‌గా మనకి చూపిస్తుందనమాట. ఎలక్ట్రానిక్స్ మనకి దాన్ని బేస్ చేసుకొని ఫాలో అయితే మనకి సేఫ్ సైడ్ ఉంటామనమాట. సో, ఇంగా మా వీడియోలోకొచ్చేస్తే మా పాప బర్త్‌డే అనేసి ఎలాగో కొరియర్ వస్తుంది కదా అని చెప్పి బెలూన్ సెట్ ప్రతిసారి తెప్పిస్తూ ఉంటాను. సో, మిక్కీ మౌస్ థీమ్‌లోనే తెప్పించా అనమాట. ఇంకా ఇదైతే షేప్ వేరు. కొన్ని గరం మసాలా అవన్నీ లాస్ట్ టైం తెప్పించాను ఎక్కువగానే. కానీ మళ్ళీ ఎప్పుడు కొరియర్ వస్తదో అని చెప్పి గరం మసాలా మనకి చికెన్ మసాలా ఎక్కువ యూజ్ చేస్తాను. అందుకే అది తెప్పించా. ఇంకా జనవరి కదా! సో, న్యూ ఇయర్ కాబట్టి క్యాలెండరు, ఇంకా కారము,
ఇదైతే ఇంకా ఫేస్ వాష్ అనమాట. ఏంటో ఇక్కడ ఫేస్ వాష్‌లు నచ్చలేదు. ఇదైతే మిక్సీ గిన్నెను కూడా వదలకుండా దీనిలో జాంగ్రీలు పెట్టి పంపించారు. మిక్సీ కొని 5 ఇయర్స్ అయింది గానీ, మిక్సీ గిన్నెలైతే ప్రతి కొరియర్‌లో వస్తూనే ఉంటాయి. లాస్ట్ కొరియర్‌లో మిస్ అయింది. అందుకే ఈ కొరియర్‌లో వచ్చింది. సో, దీనిలో అయితే ఒక్కటే ఎందుకుందంటే వెయిట్ ఎక్కువైందనేసి జాంగ్రీలు తీసేసారంట దీని నిండా పెట్టుంటే. అదనమాట. ఇదైతే ఉసిరికాయ పికిల్ అనమాట. పికిల్ లాస్ట్ టైం నేను పెట్టాను గదా! నేను ఇక్కడే కొని పెట్టాను గదా! భలే ఉండింది. సో, చాలా బాగా నచ్చి ఇంకా మళ్ళీ మా అమ్మని చేసి పంపించమన్నా. చాలా అంటే చాలా బావుందండి అసలు. ఇంకా అప్పడాలైతే పోయినసారి పంపించినవి ఎక్స్‌పైర్ అయిపోయినాయి అని పడేశాను. అది మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెప్పించుకున్నా ఇప్పుడు. ఇదైతే ఇంగ గోంగూర కొంచెమే అనమాట. ఇప్పటికిప్పుడు ఇంక చేయమంటే ఇంకా ఇబ్బందిలే అని చెప్పి నేను ఉండేది పంపించమంటే ఇంట్లో కొంచెం ఉందని అదే పంపించిందనమాట. ఇంక ఇవన్నీ వీడియో తీద్దామనుకుంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆగిపోయింది. ఇంకా అందుకే తర్వాత వీడియో తీద్దామని మర్చిపోయాననమాట. ఇంగ ఇప్పుడైతే అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ. ఇవైతే రిబ్బన్ పకోడీ, ఈ మురళీకృష్ణ వాళ్ళ దగ్గర బాదుషాలు తీసి పంపించారు. ఇంకా మైసూర్ పాకు, లడ్డు, కారాసు ఇవన్నమాట స్వీట్స్. ఇంకా అరిసెలు, కొబ్బరళ్ళు అవి వచ్చాయి. మనుబులు, ఉప్పు చెక్కలు నేనైతే చేసుకున్నా. అందుకే పిండి పంపించింది. సో, ఇవి నేతరిసెలనమాట. కొబ్బరోళ్ళు వీటిల్లోనూ కొబ్బరేసి చేస్తారు. అవైతే నేను తినేసాను అయిపోయినాయి. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.